రోజులు సుఖంగా దొర్లిపోతున్న కొద్దీ నేను పడిన కష్టాలు మరిచిపోసాగాను. క్రమంగా నాకీ సుఖాల మీద మొహం మొత్తనారంభించింది. తిరిగి అనుభవాలు సంపాదించాలన్న కోరిక, వర్తకం సాగించాలన్న కాంక్ష నాలో తల ఎత్తాయి. దురాశ దుఃఖం చేటన్న మాట అబద్ధం కాదు. ఈ సంగతి నా విషయంలో త్వరలోనే రుజువైంది. నేను ఖరీదైన సరుకులు కొని వాటితో బస్రా చేరాను. అక్కడ ఒక పెద్ద వర్తకపు ఓడ ప్రయాణానికి సిద్ధంగా ఉంది. అందులో స్నేహపాత్రులైన వర్తకులు అనేక మంది ఉన్నారు. వారు ఆపత్ సమయంలో ఆదుకోగలవారు. వారితో కలిసి నేను కూడా ఓడలో ప్రయాణమయ్యాను. అల్లాను స్మరించి లంగరు ఎత్తించాము. ఈ ప్రయాణంలో అన్ని శుభశకునాలే అయ్యాయి. మేము రేవు తాకిన చోటనల్లా లాభసాటిగా వర్తకం జరిగింది. మాకు ఎన్నో కొత్త విషయాలు కూడా తెలిసాయి. మా ఆనందానికి ఎలాంటి విఘ్నము కలగలేదు. మేము ముస్లిం దేశాలకు చాలా దూరాన నడి సముద్రంలో ఉన్నాం. ఆ సమయంలో ఒకనాడు మా ఓడ సరంగు సముద్రం అంచును పరికిస్తున్నవాడల్లా అరిచేత్తో నుదురు కొట్టుకుని, గడ్డం పీక్కుని, చొక్కా చించుకుని, తలగుడ్డ విసిరి కింద కొట్టాడు. అతని విషాద స్థితి చూసి ఆశ్చర్యపడుతూ అతన్ని చుట్టుముట్టి ఏమిటిది అని అడిగాం. అయ్యో స్నేహితులారా, గాలి మనను మోసగించి రాకూడని సముద్ర ప్రాంతానికి తెచ్చింది. మన దురదృష్టం వల్ల మనం ఆ కనపడే దీవిని చేరబోతున్నాం. ఇక మనకు మూడినట్టే. ఎందుకంటే ఆ దీవిలో అడుగుపెట్టి ప్రాణాలతో బయటపడినవాడు ఇంతవరకు లేడు. అది మర్కటాల దీవి. మనం చచ్చిన వారిలో జమే అంటూ సరంగు వాపోయాడు. ఆయన ఇలా మాట్లాడుతుండగానే విచిత్రమైన జంతువులు మిడతల దండులాగా లుకలుకలాడుతూ సముద్రంలో ఈదుకుంటూ వచ్చి మా ఓడను చుట్టుముట్టాయి. మరికొన్ని తీరంలోనే ఉండి భయంకరమైన అరుపులు అరిచాయి. ఆ అరుపులకు రక్తం జిల్లుమని గడ్డ కట్టుకుపోయింది. మేమా జంతువుల జోలికి పోలేదు. పోతే అవి సంఖ్యాబలం చేత మమ్మల్ని తుదముట్టిస్తాయని భయం. నిజానికి సంఖ్యాబలం ముందు శౌర్య సాహసాలేం పనికి వస్తాయి. ఈ మర్కటాలు ఓడ ఎక్కి వచ్చి మా సరుకులను తడిమి చూడసాగాయి. ఈ జంతువులు నేను చూసిన వికారమైన జంతువులన్నిటికన్నా వికారంగా ఉన్నాయి. వాటి ఒంటి నిండా జూలున్నది. వాటి ముఖాలు నల్లగాను, కళ్ళు ఆకుపచ్చగాను ఉన్నాయి. వాటి ఎత్తు 3 జానలు మించదు. వాటి ముఖ వికారాలు, అరుపులు మనం ఊహించలేనంత భయంకరమైనవి. అవి పళ్ళు కొరుకుతూ మమ్మల్ని తిడుతూ మాతో మాట్లాడుతున్నట్టు స్పష్టమైంది. కానీ వాటి భాష మాకు తెలీదు. మేము అసహాయులమై అలా నిలబడి ఉండగా అవి తెరచాప స్తంభాలు ఎగబాకి తమ దంతాలతో తాళ్లు కొరికి తెరచాపలను కింద పడేశాయి. తర్వాత చుక్కాని వశపరుచుకుని అవి గాలివాలున పడవను తీరానికి నడిపాయి. తర్వాత అవి మమ్మల్ని ఒక్కొక్కరినే పట్టుకుని తీరానికి చేర్చాయి. ఆ తర్వాత అన్నీ కలిసి ఓడలో ఎక్కి సముద్రం మీదకి వెళ్లి కనుచూపు మేర దాటిపోయాయి. మేం కాస్త దీవులో చిక్కుపడిపోయాం. ఆ ఇసుక తీరంలో నిలబడి చేయగలది ఏముంది కనుక అందుచేత దీవిలోకి బయలుదేరాం. అక్కడ మాకు పళ్ళ చెట్లు, వాగులు కనిపించాయి. ఈ చెట్ల పళ్ళు కోసుకుని తింటుండగా దూరాన మాకొక పెద్ద భవనం కనబడింది. మేం దానికేసి వెళ్ళాం. అది నలుచెదరంగా ఎత్తుగా ఉన్న భవంతి. దాని చుట్టూ బలమైన ప్రహారీ గోడ ఉన్నది. గోడ ద్వారానికి గల తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. అక్కడ రక్షక భటులెవరూ లేరు. అందుచేత మేం నేరుగా లోపలికి వెళ్ళాం. లోపల చాలా విశాలమైన హాలు ఒకటి ఉన్నది. అందులో బ్రహ్మాండమైన వంటపాత్రలు, మాంసం గుచ్చి కాల్చే ఇనప కాడలు ఉన్నాయి. నేల మీద ఎముకల పోగుల గుట్టలున్నాయి. వాటిలో కొన్ని ఎండిపోయి కొన్ని పచ్చిగానూ ఉన్నాయి. దుర్గంధానికి ముక్కులు పగిలిపోతున్నాయి. అయినా మేం డస్సిపోయి ఉండడం చేత అక్కడే పడుకుని నిద్రపోయాం. సూర్యాస్తమయమైన కొద్దిసేపటికల్లా ఉరుములాంటి చప్పుడు విని మేం లేచి కూర్చున్నాం. ఒక భూతం లాంటి కారు నలుపువాడు పైకప్పు నుంచి దిగుతూ మాకు కనిపించాడు. వాడు తాటి చెట్టు ఎత్తున్నాడు. మర్కటాలన్నిటినీ మించి వికారంగా ఉన్నాడు. వాడి కళ్ళు
నిప్పుల కుంపట్లలాగా ఎర్రగా వెలుగుతున్నాయి. వాడి పక్కపళ్ళు అడవి పంది కూరల్లాగా పొడవుగా వంపు తిరిగి ఉన్నాయి. వాడి కింది పెదవి రొమ్ము మీదకి, వాడి చెవులు భుజాల మీదకి వేళ్లాడుతున్నాయి. వాడి చేతి గోళ్ళు సింహం గోళ్లలాగా ఉన్నాయి. మాకు భయంతో చెయ్యి కాలు ఆడలేదు. ఆ రాక్షసుడు గోడవారనే ఉన్న ఒక బల్ల మీద కూర్చుని మమ్మల్ని ఒక్కొక్కరిని పరిశీలనగా చూశాడు. చివరకు వాడు మా వద్దకు వచ్చి నన్ను మెడమీది చర్మం పట్టుకుని పిల్లికూనను ఎత్తినట్టు ఎత్తి అటూ ఇటూ తిప్పి చూశాడు. నా తల తడిమి చూశాడు. నేను వాడికి నచ్చినట్టు కనబడలేదు. నేనసలే బక్కపల్చని మనిషిని. ప్రయాణాల మూలంగా మరింత చిక్కి ఉన్నాను. వాడు నన్ను కింద పారేసి నా పక్కవాణ్ణి అలాగే ఎత్తి చూసి వాణ్ణి కూడా కింద పారేసి మరొకణ్ణి ఎత్తాడు. ఇలా అందరినీ పరీక్షించాక చివరకు ఓడ సరంగు వంతు వచ్చింది. మా సరంగు ఆజానుబాహు, మంచి పుష్టి కలవాడు. అందుచేత ఆ రాక్షసుడు అతన్ని విరిచి చంపి ఇనపకాడకు గుచ్చి నిప్పు మీద కాల్చి నిశ్చింతగా తినేసి బల్ల మీద పడుకుని గురక పెడుతూ నిద్రపోయాడు. మాకెవరికి ప్రాణాలలో ప్రాణాలు లేవు. ఆ రాక్షసుడు తెల్లవారి లేచి బయటికి వెళ్ళిపోయిన దాకా మేము కుక్కిన పేలలాగా ఉండిపోయాం. ఆ తర్వాత మా దుస్థితిని తలుచుకుని బావురుమని ఏడ్చాం. ఏం చేయాలో మాకు తోచలేదు. మమ్మల్ని ఆపేవారు లేరు కనుక భవనం దాటి బయటకు వెళ్ళి దాక్కునేటందుకు చోటు దొరుకుతుందేమోనని చూశాం. కానీ ఆ దీవిలో రహస్య ప్రదేశం అన్నది కనిపించలేదు. ఈ రాక్షసుడి వాతపడి చచ్చే కన్నా సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకోవటం మేలని కొందరన్నారు. అంతదాకా వస్తే ఆ రాక్షసుణ్ణి చంపి చావటం మంచిదని మరికొందరన్నారు. ఎట్లాగూ చావు తప్పేటట్టు లేదు కనుక రాక్షసుణ్ణి చంపటానికే నిశ్చయించాం. ఆ తర్వాత పారిపోవటానికి సాధనం ఉండాలి కనుక సముద్ర తీరాన ఉన్న కొయ్యలతో ఒక తెప్ప తయారు చేసి పొద్దుగూకే సమయానికి భవనానికి తిరిగి వచ్చాం. మామూలు వేళకు రాక్షసుడు రానే వచ్చాడు. వాడు మాలో మరొకణ్ణి చంపి తిని బల్ల మీద పడుకుని భూమి దద్దరిల్లేటట్టు గురక పెట్టసాగాడు. చావగా మిగిలిన వాళ్ళం 2 ఇనపకాడలు నిప్పుల్లో ఎర్రగా కాల్చి చెరొక కాడను 3-4 చొప్పున మోసుకుని పోయి ఆ రాక్షసుడి 2 కళ్ళలోనూ గుచ్చాం. వాడు బాధతో పెట్టిన అరుపులు వర్ణనాతీతమైనవి. వాడి కళ్ళైతే పోయాయి గాని వాడు చావలేదు. మా కోసం వాడు అంతటా తడవసాగాడు. కాని మేం వాణ్ణి సులువుగా తప్పించుకోగలిగాం. వాడు తడుముకుంటూ వాకిలి తెరుచుకుని బయటికి వెళ్ళిపోయాడు. తప్పించుకోవటానికి అదే సమయమని సముద్ర తీరానికి పరిగెత్తి మేం తయారు చేసి ఉంచిన తెప్ప మీద ఎక్కి సముద్రం మీదకి తోసుకుపోసాగాం. ఇంతలో పెడబొబ్బ ఒకటి వినిపించింది. కళ్ళు లేని ఆ రాక్షసుణ్ణి వాడికన్నా వికారమైన ఒక ఆడరాక్షసి నడిపిస్తున్నది. ఇద్దరూ కలిసి సముద్ర తీరానికి వచ్చారు. వాళ్ళు మా తెప్ప మీదకి పెద్ద పెద్ద బండరాళ్లు విసిరారు. వీటిలో కొన్ని గురిగా తగలడం వల్ల నేను మరి 2 తప్ప మిగిలిన వారంతా సముద్రంలో పడిపోయారు. మేము 3 ఆ రాళ్ల బారి దాటి పారిపోగలిగాం. 2 పగళ్ళు 2 రాత్రులు మేం గాలివాలున కొట్టుకుపోయి మరొక దీవిలో వెళ్ళిపడ్డాం. అప్పటికి మేం కడప్రాణాలతో ఉన్నాం. మేం కాసిని పళ్ళు తిని నీరు తాగి ఒక ఎత్తైన చెట్టు ఎక్కేసరికల్లా చీకటి పడిపోయింది. మేమా రాత్రి చెట్టు మీదనే నిద్రపోయాం. తెల్లారి మేం కళ్ళు తెరిచేసరికి మా కంగారు ఏమని చెప్పను. ఒక భయంకరమైన సర్పం మేమెక్కి ఉన్న చెట్టు బోదే అంత లావుది గుహలాగా నోరు తెరుచుకుని మా వైపే వస్తున్నది. అది మమ్మల్ని చూడగానే మా ఎత్తు లేచి నా వెంట ఉన్నవారిలో ఒకణ్ణి కబళించేసి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయాక నేను 2వవాడు కలిసి చెట్టు దిగి ఇన్ని పళ్ళు కోసుకు తిని నీళ్లు తాగి ద్వీపమంతా గాలించి ఇంకా ఎత్తైన చెట్టు చూసుకుని దానిమీద ఎక్కి ఆ రాత్రికి నిద్రపోయాం. కాని తెల్లవారేసరికల్లా ఆ దుష్ట సర్పం మేమున్న చోటికి తయారైంది. అది అవలీలగా చెట్టుకు తన శరీరం పెనవేసి పైకి పాకి నా వెంట ఉన్న 2వవాణ్ణి కూడా మింగేసి వెళ్ళిపోయింది. నాకు చెప్పరాని దడ పుట్టుకొచ్చింది. ఇక నేను మాత్రమే మిగిలి ఉన్నాను. మేమా రాక్షసుడు నోట పడకుండా తప్పించుకు వచ్చినది ఈ క్రూర సర్పం నోట పడడానికేనా? ఛీ, ఇంతకంటే ఆత్మహత్య చేసుకుంటే నయం అనిపించి నేను సముద్ర తీరానికి పరిగెత్తాను.
కాని జీవితేచ్ఛ అతి చిత్రమైనది. అది ప్రాణంపై ఆశను అంత సులువుగా వదులుకోదు. పామును తప్పుకునేటందుకు నాకు ఒక ఉపాయం తట్టింది. నేను సముద్రం ఒడ్డున గల కలప పోగు చేసి 4 వెడల్పైన చెక్కలు 4 వైపులా అడ్డం పెట్టుకుని వాటి మధ్య పడుకుని పైన కొన్ని కర్ర ముక్కలు వేసుకున్నాను. పాము దాని వేళకు అది వచ్చింది. ఆ చెక్కల సందు నుంచి నన్ను బయటకు తీయాలని విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైంది. చివరకు విసుగెత్తి అది నన్ను విడిచి తన దారిన వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిందని రూఢీ చేసుకున్నాక నేను చెక్కలు తోసివేసి బయటికి వచ్చి సముద్ర తీరానికి వెళ్ళాను. సముద్రం మీద దూరాన ఒక ఓడ కనిపించింది. నేను వెర్రివాడిలాగా కేకలు వేస్తూ చేతులూపాను. తర్వాత ఒక చెట్టు కొమ్మకు తలపాగా విప్పికట్టి ఆడించాను. అదృష్టవశాత్తు ఇది ఓడవాళ్ల కంటపడింది. ఓడ దారి తప్పించి ద్వీపం వైపు వచ్చింది. త్వరలోనే అది తీరాన లంగరు వేసుకున్నది. ఓడ కళాసులు నన్ను ఎక్కించుకున్నారు. ఓడలోకి ఎక్కగానే నాకు మంచి దుస్తులిచ్చారు. సుష్టుగా భోజనం పెట్టారు. చాలా బడలి ఉన్నానేమో. సుఖమైన నిద్ర పట్టింది. మృత్యుదేవత కళలోకి చూసి చూసి హతాశుడినై ఉన్న నాలో మళ్లీ జీవ చైతన్యం కలిగింది. క్రమంగా నేను మామూలు మనిషినైపోయి గడిచిన కష్టాలను పీడకలల కింద పరిగణించసాగాను. మా ప్రయాణం సుఖంగా సాగింది. చివరకు మేము సలాహిత అనే ద్వీపం చేరాం. రేవులో లంగరు దించగానే ఓడలోని వర్తకులంతా క్రయ విక్రయాలు చేయటానికి కిందకి దిగి వెళ్లారు. అప్పుడు ఓడ సరంగు నా దగ్గరికి వచ్చి, చూడు బాబు, నువ్వు అతి పేదవాడివిగా దిక్కులేని వాడివిగా కనపడుతున్నావు. చాలా కష్టాలు పడ్డానంటున్నావు. కనుక నీకు ఒక సహాయం చేస్తాను. నిన్ను నీ గ్రామం చేరుస్తాను. ఇంతకాలంగా పడ్డ బాధలన్నీ మరిచిపోయి నా పేరు చెప్పుకుని సుఖంగా బతుకుతూగాని అన్నాడు. అయ్యా, ఏం సహాయం చేసినా సరే మీ మేలు ఎన్నటికీ మరవను అన్నాను. అయితే విను, కొన్ని ఏళ్ల క్రితం మా వెంట ఒక వర్తకుడు ఉండేవాడు. అతను ప్రయాణంలో ఒక దీవిలో దిగబడిపోయాడు. ఆ తర్వాత అతని జాడే తెలియలేదు. అతను బతికే ఉన్నాడో చచ్చిపోయాడో. అతని సరుకంతా కొట్టులో వేసి ఉంది. అదంతా నీ పరం చేస్తాను. దాన్ని తీసుకుపోయి విక్రయించి కొంత పట్టం కింద నువ్వు ఉంచుకుని మిగిలినది నాకిచ్చేయి. నేను దానిని తీసుకుపోయి అతని బంధువులకు అందచేస్తాను అన్నాడు సరంగు. ఆ పని చేసినట్టయితే నన్ను బతికించిన వారవుతారు. ఈ పరిస్థితిలో అంత న్యాయంగా డబ్బు సంపాదించుకోవటం కంటే కావలసినదేమిటి అన్నాను. అప్పుడు సరంగు గుమస్తాను నా దగ్గరకు పిలిచి, బేళ్లనన్నిటినీ చిట్టాలో రాయివయ్యా అన్నాడు. చిత్తం, వీటిని ఎవరి పేరు రాయమన్నారు అని గుమస్తా అడిగాడు. ఈ సరుకంతా నావికుడు సింద్బాద్ది, కాని దానిని ఈ మనిషి పేర రాయి. పేరు అతన్నే అడిగి కనుక్కో అన్నాడు సరంగు. నేనే నావికుడు సింద్బాద్ను అని కేకపెట్టాను ఆశ్చర్యంతో. నేను సరంగును పరికించి చూతును కదా. నా 2వ సముద్రయానం అప్పుడు నన్ను ఒక దీవిలో వదిలిపెట్టి నౌకను తరలించుకుపోయిన సరంగు ఇతనే. నేను సంభ్రమంతో, నన్ను గుర్తించలేదా? నేను నిజంగా నావికుడు సింధుబాద్నే, బాగ్దాద్ వర్తకుణ్ణి. నా కథ వినండి. నేను చాలా ఏళ్ల క్రితం ఆ ద్వీపం మీదకి వెళ్ళి తిరిగి పడవ అందుకోలేకపోయాను. మంచి సెలయేటి పక్క భోజనం చేసి పడుకుని నిద్రపోయాను. నేను నిద్ర లేచేసరికి పడవ అప్పుడే కనుచూపు మేర దూరం వెళ్ళిపోయింది. ఆ తర్వాత రత్నాల పర్వతం వెళ్లిన వర్తకులు నన్ను చూశారు. వారిలో ఎవరైనా ఇక్కడ ఉంటే నన్ను గుర్తించగలరు అన్నాను. నేను ఈ ధోరణిలో మాట్లాడకపోతున్న సమయంలో ఒక వర్తకుడు వెంట పెట్టుకుపోయిన సరుకంతా అమ్మేశాడు కాబోలు. మరికొంత సరుకు కోసం నౌకకు తిరిగి వచ్చాడు. నా ముఖం కేసి పరకాయించి చూసి ఆశ్చర్యంతో చేతులు 2 కలిపి పట్టుకుని, అరే అల్లా, నా మాట ఒక్కరు నమ్మలేదు. గండబేరుండ పక్షి రత్నాల లోయలో నుంచి మనిషిని పైకి తీసుకురావటం కళ్ళారా చూశానంటే అన్నీ ఒట్టిదేనన్నారు. ఇదిగో ఆ మనిషి సింధుబాద్ నావికుడు, నాకు వెలలేని రత్నాలిచ్చిన ధర్మాత్ముడు అంటూ నన్ను ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు గాని సరంగు నన్ను పోల్చుకోలేదు. అతను నా చేతులు 2 పట్టుకుని ప్రాణాలతో బయటపడినందుకు నన్ను తెగ అభినందించాడు. తర్వాత నా సరుకులన్నీ రేవులో దింపించాడు. వాటిని విక్రయించగా నాకు అంతులేని లాభం వచ్చింది. సలాహితా నుంచి బయలుదేరి సింధు దేశం వెళ్ళాం. అక్కడి సముద్రాలలో నేను
ఆవు ముట్టెగల చేపలను, గాడిద ముట్టెగల చేపలను, పక్షుల్లాగా ఎగిరే చేపలను చూశాను. ఈ విధంగా మేం బహుకాలం సముద్రాలపై తిరిగి ఎట్లాగైతేనే బస్రా చేరుకున్నాం. అక్కడి నుంచి నా స్వస్థలమైన బాగ్దాద్ నగరం వెళ్లి బంధుమిత్రులనందరినీ కలుసుకున్నాను. కిందటిసారి కన్నా ఎక్కువ లాభంతో తిరిగి వచ్చాను కనుక నగరంలోని పేదసాదులందరికీ దాన ధర్మాలు చేశాను. మళ్ళీ నా జీవితం సుఖవంతంగా నడవసాగింది. ఈ విధంగా నా 3వ సముద్రయానం ముగిసింది.